భయంకరమైన దారిద్రత నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకింత ఘనతనిచ్చిన దేవునికి ఈ గణతంత్ర దినం జరుపుకుంటున్న రోజున అందరూ గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన జీవితాల్ని బాగు చేయడానికి వచ్చిన పరమాత్ముడు, మన దారిద్రతలో ఉండగా మనల్ని విడిపించిన గొప్ప దేవుడు. ఒక వచనం చదువుకుందాం. కీర్తనల నుండి ఒక మాట చదువుకుందాం. కీర్తనల 136వ కీర్తన 23వ వచనం చదవండి. 136వ కీర్తన 23వ వచనం చదవండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. ఆయన కృప నిరంతరముండును. మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంట? ఆయన దీన దశలో ఉన్నప్పుడు. దీన దశ మనుషులు ఎవ్వరూ ఆకర్షించని దశ అది. మనుషులు ఎవరు లెక్క చేయరు, మనుషులు ఎవరు ఇష్టపడని దశ దీన దశ. అంటే అసలు మనుషులుగా చూడని దశ అది. బాగుంటే ఏదో ఉంటే లైక్ చేస్తారు, కానీ దీన దశలో ఉన్నప్పుడు ఎవ్వరు పట్టించుకోరు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జ్ఞప్తిలో మనం ఉన్నాం, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్నాం. నువ్వే దశలో ఉన్నావు? వెలివేయబడ్డ దశలోనా? అంటరానితనమా? కులవనే వివక్షతలోనా? బంధకాల్లోనా? దారిద్రతలోనా? కరువులోనా? ఏ వివక్షతో ఒకవేళ మనం బంధకాల్లోకి వెళ్ళిపోయినా, దీన దశలోకి వెళ్ళిపోయినా, ఆ దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు అన్నట్టండి? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. ఆ దీన దశలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం జకర్యా గ్రంథంలోకి వెళ్దాం. మన మూల వాక్యం ఇదే. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచన భాగము 12వ వచన భాగం చదువుదాం. బంధకములో పడియుండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మీరు మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందులో ఉండి? బంధకాల్లో పడియుండి నిరీక్షణ గలవారులారా. బంధకాల్లో పడి ఉన్నవా? నీకే ఉండాలి అంటే ఒక నిరీక్షణ ఉండాలి. ఏ బంధకాల చేత బంధించబడ్డావు? ఏ బందీకానంలో ఉన్నాం? ఏ బంధకాలు నిన్ను ఒత్తిడి చేస్తున్నాయి? వ్యసనమనే బంధకమా? శరీర బంధకాల? కుటుంబ బంధకాల? ఏ బంధకాలు? వివక్షత అనే బంధకమా? ఆర్థికమనే బంధకమా? మానసికమైన ఒత్తిడా? ఆరోగ్యపరమైన బంధకాల్లోనా? ఏ బంధకంలో నీవున్నా నీ బంధకాల్లో ఎలాగుండాలో తెలుసా? నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మన జీవితంలో చాలా బందీకానంలో ఉంటామండి. మనం స్వతంత్రుడిగా బ్రతకలేం. పాపం చేసి వాడు దేనికి బంధిపడి ఉంటాడు తెలుసా? పాపానికి బంధించబడి ఉంటాడు. వ్యసనంలో ఉన్నవాడు ఆ వ్యసనానికి బంధించబడి ఉంటాడు. ఏ విధమైన రీతిలో కావచ్చు, ప్రతి దానికి ఒక్కొక్క బంధకం. చాలామంది ఆయా విధాలుగా చాలామంది అనేక రకమైన బంధకాల్లో ఉన్నారు. ప్రభు నీకు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? నీ బంధకాల్లో ఉండి బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బంధకాల్లో నువ్వు బంధించబడ్డావు? మీ కోటలో ప్రవేశించడానికి ఈ రాజు నీ ప్రభువు నీకొక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపాటు చేశాడు. ఆ కోటలో నువ్వు ప్రవేశించడానికి ఎప్పుడు కూడా సిద్ధ మనసుతో ఉండాలి. మీ కోటలో మీరేం చేయండి? ప్రవేశించండి. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటలోని మీరు మరలా ప్రవేశించండి. బంధకాల్లో ఉండిపోకూడదు. రెండింతలైన మేలు నీ కొరకు దాచాడు దేవుడు. ఆ రెండింతల మేలు కొరకు నువ్వు ఎప్పుడు నిత్యము ఎదురు చూడాలి.
ఆ మేలు నా జీవితంలో జరిగించు ప్రభువా. నా జీవితంలో ఇదిగో ఈ విధమైన బంధకాలు, ఈ విధమైన వివక్షత, ఈ విధమైన ఇదిగో బందీకానంలో నేను ఉన్నాను. నా బంధకాల్లో ఇదిగో ఇశ్రాయేలు మనము చూసాం కదా, 107వ కీర్తనలో వారు కలిగిన శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ప్రభు వారికి మొరపెట్టినప్పుడు ఆయన వారి బాధలు, వారి కష్టాలన్నింటిలో కూడా ప్రభు వారిని విడిపించాడు. వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిని, యెహోవా వారి కష్టాలన్నింటి నుండి కూడా వారిని ఏం చేశాడండి? లేవనెత్తాడు. ఏ కష్టంలో ఉన్నావు? మనుషులతో చెప్పుకోలేని బందీకానంలో ఉండవచ్చు. ఆ బంధకాల్లో ఉండగాని దేవుని సమక్షంలో నువ్వు ప్రార్థిస్తే నీ బంధకాల నుండి ఆయన మబ్బు తొలగిపోయినట్లుగా ఆ బంధకాలన్నింటిని కూడా తొలగించగలడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మీద మనం ఆధారపడదాం, ఆయన మీద ఒక నిరీక్షణ కలిగి ఉందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ భాగం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి రాకమునిపే ఆయన కొరకు ఒక అద్భుతమైన యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచన వాక్యం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకో తెలుసా? బీదలకు సువార్త ప్రకటించడానికి. ఎవరికి సువార్త? బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారికి చూపునివ్వడానికి, నలిగిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. బీదలను ఎవరైనా లెక్క చేస్తారా? చెరలో ఉన్న వారిని ఎవరైనా గౌరవిస్తారా? బందీకానంలో ఉన్న వారిని ఎవరైనా లెక్క చేస్తారా? గుడ్డివారిని ఎవరైనా పట్టించుకుంటారా? నలిగిపోయి జీవితంలో విచ్చికి వేసారిపోయిన వారిని ఎవరైనా ఖాతరు చేస్తారా? అయితే ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? మన ప్రభు అలాంటి బీదలకు సువార్తను ప్రకటించాలి. ఆమెన్, 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 ఆమెన్. మన భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఒక పేరెట్టారు. మన దేవునికి ఒక పేరెట్టారు. ఎవరి దేవుడు అంటే ఈయన బేదల దేవుడు, అట్టడుగు వర్ణాలకు సంబంధించిన దేవుడు అంటారు. లేకపోతే వెలివేయబడ్డ, అనగారుబడ్డ జాతులకు చెందిన, నిమ్మ జాతులకు చెందిన దేవుడైనా మనం ఆరాధించవలసిన దేవుడు కాదు అని ఈ దేవుడికి ఒక పేరెట్టారు. ఇలాగ జీవితంలో ఎవరైతే విసిగి వేసారిపోయారో, నలిగిపోయారో, విరిగిపోయారో, జీవితాలు ఇలాగ అజ్ఞానంలోకి వెళ్ళిపోయినాయో అలాంటి వారికి స్వార్థ ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ దేవుని శక్తి చాలా గొప్పదండి. ఈ ప్రపంచంలో ఉన్న శక్తులేమి దేవుని శక్తి ముందు పనిచేయదు. మీరేమంటే అనుకోండి, ఆమెన్, మీరేమంటే అనుకోండి, ఎవరేమంటారు అనుకోనివ్వండి. ఈ దేవుని శక్తి ముందు ఈ ప్రపంచంలో ఉన్న శక్తి ఏం పనిచేయదు. ఈ దేవుని శక్తిని ఏమండి ప్రపంచంలో ఉన్న ఏ శక్తి ఆపలేదు. ఆమెన్. ఆపుదామని మొదటి శతాబ్దం నుండి కూడా ఎంతో వివక్షత జరుగుతూనే ఉంది. ఈనాటి వరకు కూడా ఆపగలిగా ఏ శక్తి మన దేవుని శక్తిని ఆపలేదు. దేవునికి మహిమ కలుగునగాక. అందరూ దేవుని స్తుతులు చెబుదాం. నలిగిపోయిన వారిని విడిపించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డివారికి చూపును కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. రాసుకోవాలి, చూడాలి, వాక్యాన్ని అన్వయింపు చేసుకోవాలి. చదవమ్మా. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కానీ గాక మరి ఎవ్వరికి చెందదు. అది ముందుగా చెప్పిన రాజ్యాలన్నింటినీ పగలగొట్టి
నిర్మూలన చేయును. కానీ ఆ రాజ్యం ఏం చేయబడుతుంది? యుగ యుగముల వరకు నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజుల కాలంలో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కాలంలో? ఆ రాజుల కాలంలో ఆయన ఒక రాజ్యం స్థాపిస్తాడంటండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు. ఎవరికి బయలుపరుస్తున్నాడు దేవుడిది? బబులోను సామ్రాజ్యపు రాజు అయిన నెబుకద్నెజరుకు ఒక కలను దేవుడిచ్చాడు. ఒక కలను బయలుపరిచాడు. కలను బయలుపరిస్తే ఆ కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ ఆయన కలలో వస్తూ ఉంది. ఆ రూపం చూసినప్పుడు రాజులకు సైతం ఎన్నులో వణుకు పుట్టే అంత భీకర రూపము ఆ ప్రతిమకు ఉంది. అంత భయం వేసింది ఆ రాజుగారికి ఆ యొక్క ప్రతిమ చూసినప్పుడు. ప్రతిమ అంటే పెద్ద రూప విగ్రహం, ఒక పెద్ద ఎత్తైన పర్వతాన్ని అంటుకున్నంత పెద్ద రూపంతో కలిగిన ఒక ప్రతిమ ఆయనకి కనపడింది. కనపడితే దాన్ని వర్ణన ఉంది. శిరస్సు ఏమో బంగారంతో ఉంది. ఈ శిరస్సు దగ్గర నుంచి ఈ భుజాల వరకు వెండితో ఉంది. అక్కడి నుంచి తొడల వరకు ఇత్తడివి, మోకాళ్ళు మొదలుకొని పాదాల వరకు ఇనుపవి. ఆ పాదములు ఒక మిలితములో ఏమో మట్టి, ఒక భాగములో ఏమో ఇనుము కలిసి ఉన్నాయి. ఇది ఆ యొక్క ప్రతిమ యొక్క ఆ యొక్క రూపం ఇది. పైది బంగారం, కిందది వెండి, దాని కిందది ఇత్తడి, దాని కిందది ఇనుము. ఆ పాదాలేమో మట్టి ఇనుము కలిసి ఉన్నట్లుగా కనపడ్డాయి. ఏమేమి ఉన్నాయి ప్రతిమలో చెప్పండి ఒకసారి. బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది, మట్టి కూడా ఉంది. ఆ ఈ బంగారం ఏమో శిరసంతా బంగారం. ఇది చూసినప్పుడు ఏంటి, ఒక ప్రతిమ ఇన్ని భాగాలుగా ఉంది, ఒకే విధానంగా లేదు. అది ఆ రూపమేమో చూస్తే చాలా వికృత రూపంలో కనబడుతూ ఉంది. ఆ రూపం చూసినప్పుడు ఆయనకే భయం వేసినంత, దీని మర్మాన్ని ఎవరు చెప్తారని బబులోను సామ్రాజ్యపు రాజు, కల్దీలియా దేశపు రాజు అయిన నెబుకద్నెజరు ఆ రాజ్యం అంతా ప్రకటన చేయించాడంట. దీని మర్మం చెప్పగలిగిన వాడు ఎవడైనా జ్ఞాని అయిన వాడు మన దేశంలో జ్ఞానులందరినీ, శకుని గాండ్రులను, గారడి విద్య కలిగిన వారిని, జ్ఞానులు అనుకున్న వారిని అందరిని పిలిపించి చెప్పమంటే ఎవడు చెప్తాడు? అది రాజుగారికి పిచ్చెక్కిపోతా ఉంది. రాజుగారికి మెంటలు చేస్తుంది. అప్పుడప్పుడు నాకు మెంటలు రప్పించుకో అంటగా. రాజుగారికి అలా మెంటలెక్కిపోతా ఉంది. మెంటలెక్కిపోయి ఏం చేస్తాడు? ఏం లేకుండా రాజుగారి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. అందరిని అడిగా జ్ఞానులు, శకుని గాండ్రులను, గారడి విద్య కలిగిన వారిని, మాంత్రికులను, జ్యోతిష్కులను, వీళ్ళందరినీ కొంతమంది అని చూసి చెప్పేస్తారు కదా. ఆ చెప్పే వాళ్ళని, దూపం వేసే వాళ్ళని, సిమ వేసే వాళ్ళని, పొగేసే వాళ్ళని అందరినీ పిలిచాడు. దేశంలో ఉన్న వాళ్ళందరినీ, ఎవరి వల్ల కాలేదు. రాజుగారి కోపం వచ్చేసింది. నాకు ఈ మర్మము మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు, కానీ చెప్పలేకపోతున్నారు గనుక ఈ దేశంలో ఉన్న జ్ఞానులు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, గరడి విద్యలుగా అందరినీ చిరఛేదనం. వీళ్ళందరినీ ఒక బందీకాలంలో పెట్టండి రా. అందరిని ఏం చేయాలని? చిరఛేదనం. ఒక్కొక్కటి గుమ్మం కూడా, ఒక్కొక్కటి తలకాయ రాజుగారి కోటకి వేలాడదీయ. మీకెందుకు? మీ జ్ఞానం ఎందుకు? ఇంకా మీ జ్యోతిష్కులు ఎందుకు? మీ పండితులు ఎందుకు? ఈ గారడి విద్యలు ఎందుకు వీళ్ళందరూని ఈ మర్మం చెప్పలేకపోయినప్పుడు అని ప్రకటన చేశాడు. ఆ జ్ఞానుల లిస్టులో దానియేలు ఉన్నాడు. తన స్నేహితులైన షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఈ వార్త దానియేలు గారికి తెలిసింది. అయితే మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు గనక ఆయనకి ఏది సాధ్యం కాదు. నడండి మనం వెళ్ళి ప్రార్థన చేద్దామని దానియేలు తన స్నేహితులు కలిసి పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. పరలోకమందున్న దేవునికి ప్రార్థన చేస్తే, పరలోకమందున్న దేవుడు రాత్రి వేళ దర్శనమందు రాజుగారికి ఏ ప్రతిమైతే కనిపించబడిందో దాని యొక్క భావానంతా కూడా దానియేలుకు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలుకు బయలుపరిచాడు, దాని భావనంతా బయలుపరిచేశాడు. ఏ ఒక్క మర్మాన్ని కూడా ఇంకా దాయలేదు, దాని భావనంతా బయలుపరిచేశాడు. రాజా, ఇదిగో మీకు వచ్చిన ఆ ప్రతిమ యొక్క ఇదిగో దాని కళ యొక్క భావం ఇదిగో అని చెప్తున్నాడు. ఆ బంగారపు శిరస్సు నీవే. బంగారపు శిరస్సు ఎవరు అంటే ఏ రాజ్యం అది? బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత మరొక రాజ్యం మాదీయ పారసీకుల రాజ్యం. ఆ తర్వాత మరొక రాజ్యం గ్రీకుల సామ్రాజ్యం. ఆ తర్వాత మరొక రాజ్యము ఇనుము అనేది ఉంది కదా, రోమా సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అండి ఇది? రోమీల సామ్రాజ్యం. ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం వస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాలు పాలిస్తున్నాయి, ఆ తర్వాత అంతరించిపోతున్నాయి. ఆ తర్వాత మరొక రాజ్యం వస్తుంది, కొన్ని సంవత్సరాలు పాలిస్తున్నాయి, అంతరించిపోతున్నాయి. అలాగే రోమీల సామ్రాజ్యం కూడా వచ్చింది. రోమీల సామ్రాజ్యం ఇనుము అన్నిటికంటే బలమైంది కదా, అవునా కదా? అన్ని రాజ్యాల్ని దంచి 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 తుత్తునీలుగా చేసేసింది. అన్ని రాజ్యాలు కలిసి అన్ని రాజ్యాల్ని తుత్తునీలుగా చేసేసింది. తుత్తునీలుగా ఈ రాజ్యాలన్నీ చేయబడ్డాయి. ఇక తర్వాత మట్టి ఇనుము కలిసినట్లుగా ఉంది కదా. హలో, ఆ తర్వాత ఏమున్నాయి? ఇంకా మట్టి ఇనుము. ఈ గొప్ప ప్రతిమ ఒక చేతి సహాయం లేని రాయి ఒకటి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి దాని పాదాల మీద తగిలిందంటండి. ఇప్పుడు ఆ ప్రతిమ మీద ఏం తగిలింది? చేతి ఎవడో ఇసరలేదా రాయిని, ఎవరో ఇసిరితే వచ్చి తగిలింది కాదు. చేతి సహాయం లేని రాయి ఒకటి వచ్చి ఆ పాదాల మీద పడింది. పాదాల మీద పడితే కళ్ళములోని చెత్త వలె ఆ ప్రతిమ చిన్న భిన్నములు చేయబడింది. చిన్న భిన్నములు చేయబడితే ఏదో ఒక గాలి వచ్చి వీస్తే ఇక కళ్ళములో చెత్త ఎలాగైతే ఎగిరిపోతుందో ఈ యొక్క ప్రతిమ యొక్క రూపాలు, దీని యొక్క అవయవాలు ఇవన్నీ ఏమైపోయినాయి? ఎగిరిపోయినాయి. చేతి సహాయం లేని రాయి ఉంది కదా. హలో, అర్థమవుతుందా మీకు? చేతి సహాయం లేని రాయి వచ్చి ఎక్కడ తగిలింది? పాదాల మీద తగిలింది. పాదాల మీద తగిలినప్పుడు ఈ ప్రతిమ ఏమైంది? తుత్తునీలుగా చేయబడింది, చెత్త వలె మారిపోయింది. కళ్ళములో చెత్త గాలి వేసినప్పుడు ఎలాగైతే ఎగిరిపోతుందో ఆ తర్వాత ఇది ఏమైపోయిందంటే ఎగిరిపోయింది. చేతి సహాయం లేని రాయి ఉంది కదా, ఈ రాయి చూస్తూ 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 మహాపర్వతమై భూతలమంతా ఎత్తైపోయిందంటే ఈ రాయి. స్తోత్రం కలను గాక. భూతలమంతా ఎత్తైపోయింది ఈ రాయి. ఆ చేతి సహాయం లేని రాయి ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమెన్. ఆమెన్ చెప్పరే. ఆ రాజుల కాలములోనే పరలోకమందున్న దేవుడు భూమి మీద ఏం స్థాపిస్తాడంట? ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆమెన్. ఆయన రాజ్యం ఎలాగుంటుందో తెలుసా? అంతములేని రాజ్యముగా ఉంటుంది. మీ రాజ్యం అంతరించిపోయే రాజ్యాలు ఇవన్నీ. అసలు ఆ రోమా సామ్రాజ్యాన్ని కొట్టగలిగిన రాజ్యాలు ఏమున్నాయండి? గ్రీకు సామ్రాజ్యాన్ని కొట్టగలిగిన రాజ్యాలు ఏమున్నాయి? బబులోను సామ్రాజ్యాన్ని కొల్లగొట్టిన రాజ్యము మాదీల పారసీకుల రాజ్యం. ఇలా ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యం, ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యం, ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యాలు వచ్చాయి వెళ్ళాయి, ఇంకా వెళ్తూనే ఉన్నాయా రాజ్యాలు? ఉన్నాయా? ఈ పేరు పొందిన రాజ్యాలను ఉన్నాయా? ఆ రాజుల కాలంలోనే ప్రభువారు ఏం చేశారు? ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆమెన్. బరబ్బా అన్నాడు ఒక రోజున ప్రభువారి దగ్గరకు వచ్చి, యేసు, నువ్వు నాతో చేయగలుపు, నీకు బుద్ధి బలం ఉంది, వాక్చాతుర్యం ఉంది, ప్రజలను నీ మాటలో నేర్పరతరంగా నీ వైపు తిప్పుకోగలిగిన అలాంటి చాతుర్యం నీకు ఉంది, నాకు కండబలం ఉంది,
కత్తి బలం ఉంది, సైన్య బలం ఉంది. మనిద్దరము చేయగలిసిందంటే ఈ రోమా సామ్రాజ్యాన్ని కొలగొట్టేద్దాం అని బరబ్బా యేసుక్రీస్తు ప్రభువుని చేయగలపమన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? బరబ్బా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీవు అనుకుంటున్నట్లుగా నా రాజ్యము కక్షలతో, కార్పణ్యాలతో, యుద్ధాలతో, రక్తపాతముతో, పగలతో రగిలిపోయేది కాదు నా రాజ్యం. నా రాజ్యములో నీతి, న్యాయము, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ నందలి ఆనందము నా రాజ్యములో ఉంటాయి. మరి నీ రాజ్యములే ఉంటాయి? కక్షలు ఉంటాయి నీ రాజ్యములో, అసూయ ఉంటుంది నీ రాజ్యములో, వివక్షత ఉంటుంది నీ రాజ్యములో, దొంగతనాలు ఉంటాయి, దోపిడీలు ఉంటాయి నీ రాజ్యములో, మనుషులను నరుక్కుంటామంటది నీ రాజ్యములో. కానీ నా రాజ్యములో ఇలాంటివేమి ఉండవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన స్థాపించిన రాజ్యానికి అసలు ఈనాటి వరకు కూడా అంతమే లేదు. ఆ రాజుల కాలంలో అంటే రోమీల కాలంలోనే, తిబిరయ కైసరు ఏలుబడి కాలంలో, ఆ కాలంలోనే కదా ఆయన స్థాపించాడు రాజ్యం. ఆయన ఆ రోమీల కాలంలోనే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. ఆ రాజుల కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు చిత్రహింసలు చేయబడి సిలువేయబడ్డాడు. సిలువేయబడి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత ఆ రాజ్యం అంత ఇంకా అయిపోయింది ఆయన రాజ్యం. అప్పటి వరకు ఈ రాజు మనకి న్యాయం, నీతి, సమాధానం అన్నాడు, ఏదో రాజ్యం అన్నాడు అని చాలా ఆశలు పడ్డారు. కానీ ఆ రాజును ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? రోమీల కాలంలో యూదులందరూ కలిసి ఏం చేశారు? సిలువేసి చంపేశారు. ఇంకా రాజు అయిపోయాడు అనుకున్నారు. కానీ ఆ రాజు అంతం లేనివాడు కదా. ఆ రాజు ఏం చేశాడు తెలుసా? 3వ దినాన్ని తిరిగి లేచాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయిపోయింది, ఈ రాజు పని అయిపోయింది అనుకుని అందరూ నిర్జీవులైపోయారు. వెంబడించిన వారందరూ స్వరాలన్నీ మోగపోయినాయి. ఏంటి? అందరిలాగా కాకుండా ఈ రాజు ఏమి కత్తిబట్టి సాతకం చేసి, యుద్ధం చేసి, రాజ్యాన్ని జయించి రోమీల యొక్క కబందాస్తాలో చిక్కుపడిన ఈ ప్రజలను ఏమైనా విడిపిస్తాడేమో అనుకుంటే ఆయన చెప్పిన రాజ్యం ఏంటి? ఆయన ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఇందాక మనం చదువుకున్న మాటల్లో లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డారంట. స్తోత్రం కలుగుగాక. ఆయన దయగల మాటలకు ఏం చేశారంట? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏ మాటలు? ఆయన నోట నుంచి వచ్చే మాటలు చాలా దయగల మాటలు, చాలా ప్రేమ కలిగిన మాటలు. ఏమండి? ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దయగల మాటలు ప్రజల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రజల హృదయాలు, గాయపరచబడ్డ హృదయాలు బాగు చేయబడుతున్నాయి. సమాధానం లేని వారికి సమాధానము, భవిష్యత్తు మీద ఆశలు లేని వారికి భవిష్యత్తు గురించిన ఆశలు, అందుకని నిరీక్షణ లేని వారికి నిరీక్షణ. మా బ్రతుకులు బాగుపడవన్న వారు బ్రతుకులు బాగుపడుతున్నాయి. మేము ఎన్నడూ చూడలేము, మా బ్రతుకులు ఇంతే అని అజ్ఞానంలో ఉన్న వారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు. చెర జీవితాలు, నలిగిపోయే జీవితంలో విసిగి వేసారిపోయిన వారి జీవితాల్లో మరలా ఆశలు పడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజ్యంలో మా బ్రతుకులు బాగుపడతాయి. ఈ రాజుని నమ్ముకుంటే మా జీవితాలు మరలా శిఖరిస్తాయని ఒక నూతనమైన ఆశతో ఆయన వైపు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మన బ్రతుకులు బాగు చేసే దేవుడు మనకు దొరికాడు, రక్షకుడు మనకు దొరికాడు. ఈ ఆశలు లేకుండా భూలోకంలో జీవిస్తున్నామా? ఈ రాజుని నమ్ముకుంటే మన బ్రతుకులు ఏం చేయబడతాయి? బాగుపడతాయి. ఆ రాజుల కాలంలోనే ఆయన ఒక రాజ్యం స్థాపించాడు. ఆ రాజుల కాలంలోనే ఒక రాజ్యం స్థాపించి ఆయన బాధలు విన్నవారి జీవితాలు చాలా ప్రభావితం చేయబడ్డాయి. అప్పటి వరకు కక్షలని రగిలిపోయి పగలని రగిలిపోయే వాళ్ళు
ఈసారి ఆ పక్క మనిషి క్షమించడం ప్రారంభించారు. ఆమె చెప్పు, ఏం చేయడం ప్రారంభించారు? క్షమించడం. ఎవరినైనా క్షమిస్తాను కానీ నో పోయినా కానీ జరగదు, ఈ జన్మకు వదిలేండి పాస్టర్ గారు, ఇంకా అవదది, వదిలేండి పాస్టర్ గారు, ఆ సబ్జెక్ట్ అవ్వదు. ప్రభు వారు ఏం చెప్పాడు? క్షమిస్తావా మీ తోడుకోవాలని? క్షమిస్తావా నీ పొరుగు వారిని? ఒక ఆవిడ అంటుంది, ఎవరిని క్షమించిన, మా ఆయన క్షమించిన అంటుంది. ఆ రాజుగారు మాటలు చూస్తే వారు బ్రతుకులు ఏం చేయబడ్డా తెలుసా? అప్పటి వరకు కక్ష, పగలు, ఎల్లు యుద్ధాలు చేయడం, రక్తపాతం సృష్టించడం. ఈయనేం చెప్పాడు మరి మనకి? శాంతి, శాంతి అమ్మా, శాంతి, శాంతి, సమాధానం, క్షమాపణ, క్షమాగుణం. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, హింసించిన వారి గురించి ఆయన నోటి నుంచి వచ్చిన దయగల మాటలకు ఏం చేయబడ్డారు అందరూ? ఆశ్చర్యపోతారు. ఏంటి ఇలాంటి బోధన ఇప్పటి వరకు మేము వినలేదు, ఇప్పటి వరకు ఇలాంటి మాటలు మేము వినలేదు. ఆయన దయగల మాటలకు గుండెలు తరుక్కుపోతున్నాయి, హృదయాలు బద్దలైపోతున్నాయి, నలిగిపోయిన జీవితాలు తిరిగి కట్టబడుతున్నాయి. ఆయన దగ్గరికి వస్తే మా బ్రతుకులు బాగు చేయబడతాయని ఎంతో నమ్మకంతో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన స్థాపించిన రాజ్యం ఎక్కడో యెరూషలేములో స్థాపించబడ్డ రాజ్యం, చిన్న చేతి సహాయం లేని చిన్న రాయి అన్నాను కదా, అలా చిన్నగా స్థాపించబడిన ఈ రాజ్యం ఈ రోజున భూతలమంత ఎత్తు, స్తోత్రం కలిగాక. ప్రపంచంలో ఎన్ని దేశాలు? సుమారుగా 150 దేశాల కంటే ఎక్కువ పైబడి ఈ రాజ్యం స్థాపించబడింది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. కొన్ని రాజ్యాలు ఎన్ని దేశాల్లో ఉంటాయి? ఆ దేశంలోనే స్థిరత్వం ఉండదు కదా. కొంతకాలం అయిన తర్వాత ఈ రాజ్యాన్ని పడగొట్టి మరొక రాజు, ఈ రాజ్యాన్ని పడగొట్టి మరొక రాజు, ఈది మీద దండెత్తి వచ్చి మరొక ఆ రాజ్యం. కుట్రలు, కొయ్యొత్తులు, హత్యలు, అరాచకాలు, రక్తపాతం ఎన్నో 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 ఈ లోక రాజ్యాల్లో చూస్తాం. కానీ మన దేవుడు స్థాపించిన, మన ప్రభు స్థాపించిన ఈ రాజ్యంలో కక్షలు, పగలు, స్వార్థము, అసూయ, దొంగతనాలు ఇలాంటివేమీ ఈ రాజ్యంలో ప్రభువారు చెప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. వారు మనోడు కాదు కనుక వాడిని చంపేయండి అనలేదు ఎప్పుడైనా, క్షమించమని చెప్పాడు. మతాన్ని ప్రబోధన చేయమని, మతంలోనికి చేర్చుకోమని ప్రభు ఎక్కడ చెప్పలేదు. క్రైస్తత్వం అనేది ఇది ఒక మతము, క్రైస్తవ మతం అని పేరు పెడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధల్లో క్రైస్తవ మతం అనేది ఎక్కడ చెప్పలేదు. మంచిని స్థాపించమని చెప్పాడు. మనుషులను క్షమించండి, ప్రేమను ప్రకటించండి. మనుషులను క్షమించండి, ప్రేమను ప్రకటించండి. నలిగిపోయిన జీవితాలు ఉన్న వారిని ఆదుకోండి. దిక్కుమాలిన వారిని, బేదలైన వారిని, విధవరాండ్రైన వారిని, ఇదిగో తల్లిదండ్రులు లేని వారిని, భయంకరమైన క్షోభాన్ని అనిపిస్తున్న వారిని, వివక్షతలో ఉన్న వారిని, ఇలాంటి వారందరినీ ఆదుకోండి, ప్రేమ చూపించండి, మీకున్నది లేని వారికి పంచండి అని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చెప్పాడు. కానీ మతం పేరట మీ మతంలో కలుపుకోండి అని ప్రభు ఎక్కడ చెప్పలేదు. ప్రేమను ప్రకటించండి. మీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వండి, ఆకలితో ఉన్నవానికి ఆహారం పెట్టండి. ఇలాంటి మంచి మంచి ప్రబోధనలండి. ఆ రాజ్యం నచ్చింది ప్రజలకి. ఆమె చెప్పరా? ప్రజలకి నచ్చిందా రాజ్యం? నచ్చిందా రాజ్యం? ఇప్పుడు మన దేశంలో మనువాదం, మనుధర్మ శాస్త్రం, అందులో ఏముంది అనుకున్నారు మీరు? అంతా ఇదే వివక్షత, కుల వివక్షత. తల నుంచి వచ్చిన వారు, భుజాల నుంచి వచ్చిన వారు, నడుము నుంచి వచ్చిన వారు, అలాగే కాళ్ళ నుంచి వచ్చిన వారు. ఈ వివక్షత అనేది ఉందా లేదా? కుల వివక్షత ఎక్కడి నుంచి వచ్చింది? మను అనే వ్యక్తి దాన్ని రాశాడని
అది బ్రహ్మ నుండి బయలుపరచబడిందని, ఆయన నోటి నుంచి వచ్చింది ఈయన రాశాడని, ఈ చట్టాన్ని మనము పాటించాలని. నాటి వరకు కూడా కుల వివక్షత నడుస్తుందా లేదా? నడుస్తుంది. కుల వివక్షత నడుస్తుంది. ఇప్పుడు కూడా భయంకరమైన వివక్షత చూపిస్తున్నారు. కానీ ప్రభువు చెప్పిన రాజ్యంలో ఏముండవో, కులాలు ఉండవో, మతాలు ఉండవో. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరిది ఒకే రాజ్యం. అందరిని కూడా ఆ ప్రభు క్షమించి నిత్యత్వానికి తీసుకెళ్లాలని ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ స్థాపించబడిన రాజ్యం ఈనాటి వరకు భూతలమంతా ఎదుగుతూనే ఉంది. ఏమండి, ఈ యొక్క వివక్షతలో ఉన్నవారు చదవడానికి అర్హులు కారు. శూద్రుడు వ్యాధి వింటేనట్టండి శీసం కరిగించి చెవులో వేయాలంట. శూద్రుడు ఒకవేళ నోటుతో పలికితే నాలుగు కొయ్యాలి. అది వివక్షత, అది మనుధర్మం అంటే. అర్థమైందా? కానీ మన ప్రభు చెప్పింది వివక్షత బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరసాల్లో ఉన్న వారిని విడిపించడానికి. కుల వివక్షత అనేది అసలు మన రాజ్యంలో ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన రాజ్యంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అందరూ ఒకే ఒక మాట, సహోదరి సహోదరులు. మనందరం ఇంకులు బామర్దులం కాదు. అర్థమైందా? మనందరం బామర్దులు ఇంకుడు ఏ ప్రాలం కాదు. మనం ఎవరో సహోదరి. నువ్వు ఏమవుతావు? నాకు సహోదరి. మీ ఆయన ఏమవుతాడు? బావగారుగా సహోదరుడు. మనందరం ఎవరు? సహోదరి సహోదరులం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదే తత్వం ఉంటుంది. అంటే ఒక ఉదర నుంచి వచ్చిన వారము సహోదర. ఒక ఉదర నుండి వచ్చిన వాళ్ళు మనందరం. మనలో ఏ భావం ఉండాలి? సహోదర భావం ఉండాలి. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నీది ఆ కులం కదరా. ఇదే నేర్పించారు మనకి. మన పూర్వీకుల నుంచి నేర్పించబడ్డది ఈ వివక్షతే. కనుక ఇందులో ఈ రాజ్యంలో ఏముండదు. ఆల్రెడీ ఎన్ని దేశాలు చెప్పారు? 150 దేశాల కంటే పైబడి. ఎవరో బ్రిటిష్ వారు వచ్చి మన రాజ్యంలో లేకపోతే మన భారతదేశంలో క్రైస్తత్వాన్ని చాటించారు అని చెప్పుతున్నారు చాలామంది. అది చాలా తప్పది. బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు మన దేశానికి? 17వ శతాబ్దంలో. బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు? 17వ శతాబ్దంలో వచ్చారు. పూర్తిగా మన రాజ్యాన్ని వారు కైవాసం చేసుకున్నది 18వ శతాబ్దంలో కైవాసం చేసుకున్నారు. దాన్ని కొన్ని కుయత్తులతో కూడిన రాజ్యాలు ఉంటాయి కదా, అలాంటి రాజ్యాలతో వారి సంబంధం పెట్టుకుని, అప్పుడంతా రాజుల పరిపాలన కదా, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం, ఇలా కొన్ని రాజ్యాలు వారు కైవాసం చేసుకుని మన భారతదేశాన్ని మొత్తానికి వారు ఆక్రమించుకుని, మన దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు రాజ్య పరిపాలన చేసుకున్నారు. అంతేగాని క్రైస్తత్వం అనేది వాళ్ళు తెచ్చింది కాదు. బ్రిటిష్ వారికి ముందే భారతదేశానికి క్రైస్తత్వం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. తోమా ఎప్పుడు వచ్చాడు? మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచరీలోనే 52లో ఇండియాకు వచ్చాడు. ఆమె చెప్పరా? మరి బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు? 17వ శతాబ్దంలో. సుమారుగా ఏమండి 1700 సంవత్సరాలకు తర్వాత వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అంతకుముందే భారతదేశంలో సువార్త, బ్రిటిష్ వారికి అంతే ముందే మిషనరీలు ఇండియాకు వచ్చారు. క్రీస్తు కొరకు ఆహుతైపోయారు, ప్రభు ప్రేమను ప్రకటించారు. ఈ రోజున మనం చదువుకుంటున్నామంటే మిషనరీలు పెట్టిన భిక్ష. మన ఆడపిల్ల చదువుతున్నారు. అసలు ఆడపిల్ల చదివే లేదు. సతీ సహగమనం, బాలికల వివాహం, బాల్య వివాహాలు, చిన్న పిల్లల్ని నరబలివ్వడం, ఆడపిల్ల పుడితే చిన్నపిల్ల మగపిల్ల గంగలో పాడాడు. ఇవన్నీ ఎక్కడ? మన సనాతన ధర్మంలో.
ఈ లోక చట్టాల్లో, ఈ లోక రాజ్యాలు మరలా చట్టం రావాలని కంకణం కట్టే ప్రక్రియ, అది కావాలా మనకి? మన బ్రతుకులు బాగు చేసే దేవుడు, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. బ్రతుకులు ఇంతగా బాగుపడడానికి గల కారణం ఆ రాజ్యంలో మనం చేర్చబడ్డాం. కీర్తనల గ్రంథంలో 45వ కీర్తన చదవండి, 11వ వచనం. 45వ కీర్తన 11వ వచనం చదవమ్మా. 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజు ఎవరు? నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. అతనికి ఏం చేయగలగాలంటే మనము నమస్కరించాలి. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరినవాడు, ఆయనే మనకు ప్రభువు. సకసక వస్త్రాలతో ఉండే జీవితాలు. ఈ రాజు ఎవరమ్మా? నీ ప్రభువు. అతడు ఏం కోరుతున్నాడు? నీవు సౌందర్యవంతురాలుగా ఉండాలని, నిండుగా ఉండాలని, శుభ్రమైన వ్యక్తిగా ఉండాలని. నీ ముఖం చూస్తులోకి ఎలా ఉండాలి? సౌందర్య రాశిలాగా ఉండాలి. ఆమె మనం ఎప్పుడు ఇచ్చాడా? హోదా ఇచ్చాడా దేవుడు మనకి ఈ రోజున? ఇచ్చినా కానీ చాలామంది లోపల దాచుకుని అక్కడే మగ్గిపోయి, అక్కడే చిరిగిపోయి, అక్కడ ఉండిపోతాయి, నువ్వు వెళ్ళిపోతావు. ఉన్నన్నాళ్ళు శుభ్రంగా మనము మన సౌందర్యాన్ని ఏం చేస్తూ ఉండాలి? మనము మన ప్రభుకి కనుపరచాలి. అంటే సౌందర్యవంతంగానే లోక సంబంధమైన అలంకరణ ఇవన్నీ అలంకరించేసుకోండి అనుకోకండి. సాధువైనట్టుగాను, మృదువైనట్టుగాను, అక్షయమైన అలంకరణ మనకేం చేయాలంట? అలంకరణగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సమాజంలో నిన్ను ఒక గౌరవపదమైన వ్యక్తిగా నిన్ను చూడాలని, విలువైన వ్యక్తిగా చూడాలని, ఉన్నతమైన వ్యక్తిగా చూడాలని, ఒక ఘనమైన పాత్రగా నువ్వు వాడబడాలని, నిన్ను ఒక సౌందర్యవంతురాలుగా చేయాలని దేవుడు ఆశ. ముడత, మచ్చ, డాగు అట్టిది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనదిగా, మహిమగలదనిగా ఆయన తన ఎదుట నిన్ను నిలబెట్టాలని ప్రతిరోజు వాక్యము చేత మనం ఏం చేయబడాలి అంటే ఉతక స్నానము చేయబడాలి. వాక్యము చేత మనం శుభ్రం చేయబడాలి. మన జీవితంలో ఉన్న మనిలన్నీ కడగబడాలి. మన మచ్చ, డాగు సమస్తము కొట్టివేయబడాలి. దేవునికి అనుకూలంగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దారిద్రతలో నుండి ప్రభు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు విడిపించాడు. ఆ దారిద్రతలో నుండి అన్నిటిని కూడా ప్రభు మనల్ని విడిపించాడు. మన దీనస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు దీన దశలో ఉన్నప్పుడు, దారిద్రత ఉన్నప్పుడు, లోకానుసారంగా ఉన్నప్పుడు, కట్టబడి ఉన్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు, ప్రతి బంధకాలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన మహనీయుడు ఆయన, మన రాజు, మన ప్రభువు. ఆయన ఏం కోరుతున్నాడు? నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. మన జీవిత స్థితిగతులు మార్చి ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా మనం అందరూ నిలబడాలని, మహిమ కలిగిన వ్యక్తిగా నిలబడాలని. ఈ లోకములో ఆయన ఇచ్చే స్థానము చాలా గొప్పది. ఆ స్థానాన్ని మరవద్దు. మన కొరకు వచ్చిన గొప్ప దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం విడిచిపెట్టద్దు. ఆయన మనకిచ్చిన విలువను మనం కాపాడుకుందాం. ఆ విలువలోనే నడుద్దాం. ఆయన మన మీద పెట్టుకునే నమ్మకాన్ని ఏ రోజును కూడా మన బొమ్మ చేయకూడదు. మన దారిద్రత స్థితిలో ఉండి మనల్ని ఏం చేశాడు తెలుసు? ఆయన పైకి లేవనెత్తాడండి. ఒకవేళ ఆయనే కనుక ఈ లోకానికి రాకుండా మనకి ఈ సువార్త వినిపించకుండా ఉంటే దేవుళ్ళు లేని ప్రజలు అయిపోదు. ఇక్కడ చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి, మీతో విస్తరించి మాట్లాడవలసినవి. మనం ఏమైపోదాం? దేవుళ్ళు లేని ప్రజలైపోదాం. ఇప్పుడు దేవుని కలిగిన ప్రజలుగా ఉన్నాం. ఆమేన్. దేవుడు అంటే మామూలు దేవుడు కాదు, మరలా ప్రపంచంలోనే శక్తివంతమైన దేవుడు. ఆమేన్. ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితమైన దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. యావత్తు భూప్రపంచానికే దేవుడు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు గొప్పవాడు, మన రాజు గొప్పవాడు,
మనం ఆరాధిస్తున్న ఈ యొక్క సామర్థ్యత గొప్పది, ఆయన మనకు నేర్పిన బోధ గొప్పది. అందుకని ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవాలి. ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారంగా మనం నడిచి, వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని పక్కన పెట్టి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా నడిపించబడదు. కడ వరకు మన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఇంకా మన వలె దారిద్రతలో ఉన్నవారు, దేవుడు లేని ప్రజలుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరికీ ఏం చేయగలగంటే ఈ సువార్తను మనం ప్రకటించాలి. చాలామంది జీవితంలో విసిగి వేసారిపోయిన వారు ఉన్నారు, చెరలో ఉన్నవారు ఉన్నారు. గుడ్డివారంటే అంధత్వం, దేవుని గుర్తించలేని అంధత్వం, అంధకారంలో ఉండిపోయారు చాలామంది. ఆ వెలుగును గుర్తించలేకపోతున్నారు, చీకట్లో ఉండిపోతున్నారు. చీకట్లో నడిచి జనులు గొప్ప వెలుగును చూచారు. ఆ వెలుగు దగ్గరికి ప్రజలు రాలేక చీకట్లోనే మగ్గిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్న వారందరినీ వెలుగుమయమైన దేవుని దగ్గరికి నడిపిద్దాం. అట్టి కృప ప్రభు మనందరి మీద అనుగ్రహించును గాక. అందరూ మోకరించండి, అందరూ మోకాలేయాలి.